ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలోని 64వ డివిజన్ మణికంఠ నగర్ లో రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం. సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమా. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే 2 అంచెల విధానం అమలే ఏకైక మార్గమన్న పలువురు వక్తలు. P4తో పేదల జీవితాల్లో మార్పు. 11వ డివిజన్లో 50,000 విలువ చేసే ప్లాట్ఫామ్ రిక్షా తోపుడు బండ్లు ఉచితంగా అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ. విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి కుమారుడు నిహార్ నర్మదల నిశ్చితార్థానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట కార్యాచరణతో చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వీప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 64వ డివిజన్ నూజివీడు రహదారి వెంబడిగల మణికంఠ నగర్ లో సుమారు 5 సంవత్సరాల నుంచి పరిష్కారానికి నోచుకొని రహదారి నిర్మాణ పనులకు బోండా ఉమాశంకర్ శ్రీకారం చుట్టారు. 19.43 లక్షల వ్యయంతో ప్రధాన రహదారిని బీటీ రహదారిగా అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో శివారు ప్రాంతంగా ఉన్న 64వ డివిజన్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో డివిజన్ అభివృద్ధి కుదేలైందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అభివృద్ధిపై దృష్టి సాధించినట్లు వివరించారు. ప్రధానంగా అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువలు ఆధునీకరణ, మంచునీటి వసతి మెరుగుదల, వీధి దీపాలు ఏర్పాటు వంటి మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సాధించామన్నారు. గడిచిన 9 నెలలు టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో 193 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు బోండా ఉమామహేశ్వర్ చెప్పారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాక మరికొన్ని జరుగుతున్నట్లు వివరించారు. 9 నెలలుగా నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడినటువంటి అన్ని పనుల్ని కూడా టేకప్ చేశాం. ముఖ్యంగా ఈ శివారు ప్రాంతాలు అంటే విజయవాడ నగర కార్పొరేషన్ ఎండ్ అవుతున్నటువంటి ప్రాంతం 64వ డివిజను. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్లు కానీ అన్నిటిని కూడా వేగవంతం చేసాం. ఒక మేజర్ డ్రైను మొన్నే రాజీవ్ నగర్ దగ్గర నుంచి 9 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసాం. పనులన్నీ వేగంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కంట్రీ సెంటర్ నుంచి నున్న రోడ్లో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ కూడా ఎస్టిమేషన్ చేపించాం. 4 కోట్ల రూపాయలు. త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతాం. ఇవాళ ఇక్కడ మరి 2 డ్రైన్ వర్క్లు మొదలు పెడతాం, స్టార్ట్ చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏవైనా మా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో ప్రతి పని మీద, ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. మొన్ననే దాదాపు 40 కోట్ల రూపాయల వర్కులు పిలవటం జరిగింది. ఇప్పటికీ 193 కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ఈ 9 నెలల్లో చేయగలిగాం. అంటే పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. ప్రతి సమస్యను కూడా తీర్చి ఈ నియోజకవర్గం సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీసుకొస్తామని తెలియజేస్తాం.
రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే రెండంచెల విధానం అమలే ఏకైక మార్గమని పలువురు వక్తలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరై సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలోపేతం ద్వారా గ్రామీణ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. సహకార వ్యవస్థ బలోపేతానికి అవసరమైతే పోరాట బాట పట్టాలని, అందుకు తగిన కార్యాచరణను ఈ రౌండ్ టేబుల్ సమావేశం రూపొందిస్తుందని వివరించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. సిపిఎం నాయకులు కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ వలీ తదితరులు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో రెండంచెల విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చినందున ఇంకా అనేక రాష్ట్రాల్లో రెండించిన విధానం అమల్లో ఉందన్నారు. కొన్ని రాష్ట్రాల సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 అంచెల విధానాన్ని అమలు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాయని, ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. వాళ్ళ వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి 2 ప్రధానమైన అంశాలుగా ఈ కోఆపరేటివ్ సెక్టార్లో ఏవైతే బ్యాంక్స్ నుండి సేవ చేస్తూ ఉన్నాయో దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత రైతులు, చేతి వృత్తిదారులు, ఇతర పేద ప్రజలు వీరందరూ కూడా వారు లబ్ధి పొందుతూ ఉన్నారు. వారందరికీ సేవ చేయడానికే ఈ బ్యాంకుల ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు దీనిపైన కూడా దృష్టి పెట్టి దీన్ని కూడా పక్కదారులు పట్టించే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి వజ్రోత్సవాల సందర్భంగా వారందరూ కూడా ఒక ప్రధానమైన అజెండా ముందుకు తెచ్చారు. అదేమంటే ఇందులో ఉన్న దొంతర్లు తగ్గించడం ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రజలు ఉన్నారో వారికి సేవ చేయడానికి, వారికి వడ్డీలు తగ్గించడానికి మరింత అవకాశం ఉంటుందనేది కూడా ఇవాళ వారు ముందుకు తెచ్చారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఈ అంశంపైన చర్చ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ ఈ అజెండా పక్కకు పోయింది. కాబట్టి ఇవాళ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే దీని ద్వారా 2 రకాలుగా గ్రామీణ ప్రజలకు లబ్ధి జరుగుతుంది. ఒకటేమో ఈ దొంతరలు తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా దాని వడ్డీ రేటు తగ్గుతుంది. ఆ రకంగా డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరుగుతుంది. రెండోది ఏమంటే అవునన్నా కాదన్నా ఇవాళ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ బ్యాంకుల్లో ఇవాళ పెత్తనమంతా కూడా రాజకీయ పార్టీ నాయకుల చేతుల్లో లేకపోతే వారు కూడా ఈ బ్యాంకులను ఒక ఆదాయ వనరుగా వినియోగించుకుంటూ ఉన్నారు. చాలా చోట్ల ఇవాళ కేసులు పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ తలనొప్పి అంతా కూడా పోతుంది. ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల ఫ్రాడ్ జరిగిందంటే అది ఖచ్చితంగా చెప్పగలము. జిల్లా స్థాయిలో ఎక్కడైతే రాజకీయ నాయకుల పెత్తనం ఉందో ఆ పెత్తనమున్న ప్రాంతాల్లోనే ఫ్రాడ్ జరిగింది. ఇవాళ వాటిపైన అనేక కేసులు వస్తూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో విచారణ చేస్తూ ఉన్నారు. తర్వాత ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 అంచెల విధానానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ 2 అంచెల విధానానికి తీసుకురావాలని గతం నుంచి కూడా అనేక సందర్భాలుగా కూడా ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా 1,00,000 వ్యవసాయ సహకార సంఘాలు ఉండేటువంటి దేశంలో ఉంటే ఈ రాష్ట్రంలో కూడా ఉండేటువంటి దీనిలో 2,000 పిఎస్సిఎస్లు ఉన్నాయి. అదే 600 శాఖలుగా విభజించబడినటువంటి దీనిలో ఈ 3 అంచెల విధానం వలన ఎంప్లాయీస్కి కానీ ప్రజానీకం కానీ అందేటువంటి సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలు అందించేటువంటి క్రమంలో జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని నివారించడానికి, వడ్డీ రేట్లు తగ్గటానికి, ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి అందించేటువంటి ఏదైతే బ్యాంకింగ్ లోనింగ్ వ్యవస్థ ఉందో అది అందుబాటులో రావడానికి 2 అంతస్తుల వ్యవస్థ అయితే 2 అంచెల విధానం అయితే బాగుంటుందనేటువంటిది ఉన్నది. కానీ ఈ వ్యవస్థని, ఈ బ్యాంకింగ్ వ్యవస్థని రాజశేఖర రెడ్డి గారు బతికించారు అనేటువంటిది నగ్న సత్యం. ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంతకుముందు ఈ బ్యాంకింగ్ వ్యవస్థని ఎత్తివేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండేటువంటి సందర్భంలో దాన్ని కాపాడటానికి 100 కోట్ల రూపాయలు ఈ వ్యవస్థకి అందించడం ద్వారా ఈ బ్యాంకును కాపాడటం జరిగింది.
భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పద్ధతిలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి బ్యాంక్స్, జిల్లా సహకార బ్యాంకులు అత్యున్నతమైనటువంటి వ్యాపారాన్ని తీసుకురావడం ఉంది. వేలాది కోట్ల రూపాయలు సముపార్జన చేయటం అనేటువంటి జరిగింది. నష్టమే సహకార వ్యవస్థ నడిపిస్తే ఇక సహకారం అనే పదానికి అర్థం ఉండదు. కాబట్టి సహకారం అనే దానికి అర్థం ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఆలోచించాలి. అసలు ఒరిజినల్ సహకార వ్యవస్థ ఉండబట్టే ఈరోజు సమాజం ఇంత దూరం వచ్చింది. ఇన్ని వేల సంవత్సరాలు సమాజం ప్రయాణం చేసిందంటే అందరూ మనుషులు ఒకరి మధ్య ఒకరికి సహకారం ఉండబట్టి, ఆ సహకారం అనే స్పిరిట్ని దెబ్బతీసుకుంటే మొత్తం కుప్పగూలిపోతుంది, సామాజిక సంబంధాలన్నీ దెబ్బతింటాయి. కాబట్టి నేను దీని విషయం లోతుగా తర్వాత మాట్లాడతాను. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి గారు ఒక సమస్య మీద, ఈ సహకార రంగంలో ఆయన కంటే ఎక్స్పర్ట్ ఎవరు లేరు. ఆయన ఏం చెప్పాడంటే దాన్ని మేము ఆమోదిస్తాం, మేము బలపరుస్తాం. మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా రాధాకృష్ణమూర్తి గారు చెప్పారంటే అది ఓకే, అది మా దృష్టిలో. ఎందుకంటే దాని మీద అంత కన్సర్న్ ఉన్న వ్యక్తి, అంత బాధ్యతగా పనిచేస్తాడు. మాకు చిన్నతనం నుంచి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఇటు కృష్ణయ్య గారు, పెద్దలంతా చాలామంది ఉన్నారు, రామకృష్ణ గారు, వీళ్ళంతా వచ్చారు. రెండంచెల సహకార వ్యవస్థని నిలబెట్టుకోవడానికి అందరం కూడా కృషి చేద్దాం. దానికి మా మద్దతును తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు సంఘాలు మరియు ముఖ్యంగా కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈ రోజున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. సహకార వ్యవస్థలో రెండంచెల విధానం కావాలనేటటువంటి డిమాండ్ గత 4-5 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మాట. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగం రైతాంగానికి కలగలుపుగా, ఎందుకంటే భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి రైతును బలోపేతం చేయాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా వాళ్లతో ఎప్పటికప్పుడు మార్పులుంటే ఆ మార్పులను కూడా తద్వారా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం, సహకరించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. దురదృష్టం ఏంటంటే పాలకుల్లో కొంతమంది దీన్ని ఒక మాఫియా వ్యవస్థగా వాడుకునేటటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది. ఇవాళ చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు, కొంతమంది రాజకీయ పార్టీలు దీన్ని ఒక రిమోట్ కంట్రోల్ లాగా తమకున్న నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి, దీంట్లో ఉన్నటువంటి ధనాన్ని తమ సొంత పనులకు వాడుకొని దానికి ఒక లెక్క లేకుండా సహకార వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ తీసుకున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మహారాష్ట్ర, గుజరాతే ఎందుకు ఈ సహకార వ్యవస్థ వాళ్ళ గుప్పిట్లో ఎందుకుంది, పంజాబ్ లాంటి 99%, మరి హర్యానా లాంటి 99% వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి రాష్ట్రాలకి ఎందుకు దీనిలో ప్రవేశం తక్కువ కల్పిస్తూ ఉన్నారు? కేవలం ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి రాజకీయ పార్టీలు మాఫియాగా మారి దీంట్లో ఉన్నటువంటి ధనాన్ని తమ సొంతానికి వాడుకున్నటువంటి వ్యవస్థని రూపుమాపాలి అంటే రెండంచెల వ్యవస్థ రావాలి. రైతుకి దీని మీద పూర్తి అవగాహన కలిగినప్పుడు బ్యాంకి ఉద్యోగస్తులందరూ కూడా కలిసి ఈ సహకార వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని నమ్మి కాంగ్రెస్ పార్టీ పక్షాన భవిష్యత్తులో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి సంఘటితంగా మీతో పాటు ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వేదం పరమ ప్రమాణమైనదని బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి అన్నారు. వేదం చెప్పిందే ధర్మమని, వేదం శివుడు ఒకటేనన్నారు. వేదమే శివుడని, శివుడే వేదమని చెప్పారు. బ్రహ్మశ్రీ దెందుకూరు వెంకట సుబ్రహ్మణ్య, గణపాటి సోమయాజులు, శ్రీ బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రులు స్మారక వేద విద్యార్థి పరిషత్ సభ గాంధీనగర్లోని సత్యనారాయణ స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించారు. వేద విద్యార్థి పరిషత్ సభ గౌరవ అధ్యక్షులైన బ్రహ్మానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో జరిగిన చతుర్దశ వార్షికోత్సవ వేద సభకు సుమారు 100 మందికి పైగా విద్యార్థులు హాజరై వేద పరీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరస్వతి స్వామి మాట్లాడుతూ న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఎంత ప్రామాణికమైనవో వేదాలలో ఉన్నటువంటి విషయాలు కూడా అంతేనన్నారు. వేదాలను అధ్యయనం చేస్తే విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వేద విద్యార్థి పరిషత్ సభ అధ్యక్షులు కుందా రామనారాయణ, కోశాధికారి రేమెల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తండ్రి, తాత, మేనమామ దగ్గర వేదం చదువుకునే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు పారితోషికం పట్ట ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. పారితోషికం 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రోత్సాహకంగా అందించడం జరుగుతుందని వివరించారు. సభ కార్యదర్శి అద్దెపల్లి పర్వతవర్ధన్ తదితరులు పాల్గొని ఏర్పాటు పర్యవేక్షించారు. నా పేరు రేమెళ్ళ వెంకటేశ్వర్లు.
రేమెళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారి అబ్బాయిని. హైదరాబాద్లో ఉంటాను. ఈ బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకట సుబ్రహ్మణ్య ఘనపాటి సోమయాజులు మరియు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రులు వారి స్మారకంగా ఏర్పాటు చేసిన ఈ సభకి నేను కోశాధికారిగా, రామనారాయణ గారు అధ్యక్షులుగా, అద్దేపల్లి పర్వతవర్ధన్ గారు సెక్రటరీగా ఉంటున్నాము. దీని వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ దెందుకూరు హనుమత్ ఘనపాటి గారి పూర్వాశ్రమంలో ప్రస్తుతం బ్రహ్మానంద సరస్వతి స్వామి. దీని తరఫున ప్రతి సంవత్సరం కూడా 2 సభలు, వేద సభలు నిర్వహిస్తున్నాం. ఒకటి, తండ్రి కానీ తాత కానీ వేదం చదువుకుని వాళ్ళ పిల్లలు కానీ మనవలు కానీ వాళ్ళ దగ్గరే వేదం చదువుతున్నట్లయితే అలాంటి వాళ్ళ యొక్క అలాంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి వంశపారంపర్యంగా ఈ వేద విద్యని పెంచి పోషిస్తున్నందుకు వాళ్ళని ప్రోత్సహించడానికి పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో నిర్వహించినప్పుడు వాళ్ళ యొక్క పరీక్ష సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ప్రతి సంవత్సరం సత్కారం చేసి వాళ్ళని ప్రోత్సహించడం మొదటి లక్ష్యం. వాళ్ళ విద్య పూర్తయ్యాక సంస్థ తరఫున వాళ్ళకి పట్టా కూడా ఇవ్వబడుతుంది. సుమారు దానికి 7-8 నుంచి 10-12 సంవత్సరాల వరకు పడుతుంది ఒక్కొక్క విద్యార్థికి ఈ చదువు పూర్తి అవ్వడానికి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి. రెండవ సభ ఇది ఈ మొదటి సభ ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుగుతూ ఉంటుంది. ఇందులో దెందుకూరు సుబ్రహ్మణ్య ఘనపాటి గారు ఎవరైతే ఉన్నారో వారి తిథి ఈరోజు, ఆయా స్మారకంగా ఈరోజు ఈ సభ జరుగుతుంది. రెండో సభ ఇదే సభ తరఫున విద్యారణ్య పండితులు, అంటే వేదానికి అర్థం చెప్పేవాళ్ళు, వేదాంత పండితులు అయిన వాళ్ళకి జరుగుతుంది. అది పూర్తిగా పండితుల సభ. అలాంటి పండితులు మనకి ఆంధ్ర, తెలంగాణ కలిపి ఒక 20 నుంచి 30 మధ్యలోనే ఉంటారు. వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చేవాళ్లే 10 నుంచి 15 మధ్యలో ఉంటారు. అలాంటి పండితులు వాళ్ళ శిష్యులు ఎవరైతేనే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టయితే అలాంటి వాళ్ళకి కూడా ప్రతి సంవత్సరము సభ చేసి మాఘమాసంలో చేస్తాం ఆ సభని. మొన్న మాఘమాసంలో గుంటూరులో జరిగింది, ఫిబ్రవరి 12వ తారీఖు 13వ తారీఖు. ఈ రకంగా ఈ విద్యారణ్య సభ గత 6 ఏళ్లుగా జరుగుతోంది. ఇది 14వ సంవత్సరం. ఈ విద్యార్థుల సభ 14వ సంవత్సరం విజయవంతంగా జరుగుతోంది. దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. నేను కుందా రామనారాయణ, ఈ వేద పరిషత్ అధ్యక్షుడిని. ఈ వేద పరిషత్ తరఫున సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇవాళ కృష్ణ యజుర్వేద తైత్తరీయ శాఖ విద్యార్థులకి పరీక్షా సభ జరుగుతోంది. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపల పిల్లలు వచ్చి వాళ్ళు చదువుకున్న వేదానికి సంబంధించిన భాగాన్ని గురువులకి పరీక్ష ద్వారా చెప్పి ఆ తర్వాత పట్టా పొందడానికి ఈ సభలన్నీ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ పిల్లలందరికీ కూడా ఈ ప్రకారంగా వేద విద్యని, మన సనాతనమైన సాంప్రదాయమైన వేద విద్యని ప్రోత్సహించడానికి వేద పరిషత్ ఎప్పుడూ ముందర ఉంటూ ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వేద శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదాభ్యసేతు సదా జపేత్ అని కూడా ఒక పాఠం. దేవుడు అంటూ ఉన్నాడు అని చెప్పిన గ్రంథం ఏది? అపౌరుషేయమైనటువంటి సప్తరాశి. ఆ సప్తరాశినే వేదము అంటారు. ఆ వేదము భగవంతుడు ఉన్నాడు అని చెప్పి భగవత్ స్వరూపాన్ని మనకు తెలియజేసింది వేదమాత. ధర్మో రక్షిత. ధర్మం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని అర్థం. ధర్మం అంటే ఏమిటి? ఎవరికి తోచింది వాళ్ళది ధర్మమా? ఒక పరమ ప్రమాణమైనటువంటి గ్రంథం ఒకటి ఉన్నదా అంటే పరమ ప్రమాణభూతమైన గ్రంథం వేదం. వేదం చెప్పిందే ధర్మం. మరొకరు చెప్పింది ధర్మం కాదు. అధర్మం అనే మాట మనకొద్దు. ధర్మం మాత్రం కాదు. ఎందుకంటే వేదం ఒకటే పరమ ప్రమాణమైనది. జిల్లా కోర్టు వాళ్ళు అనేక తీర్పులు చదువుతుంటారు. నిజమే, వాళ్ళకి తోచినట్టు వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ సబ్జెక్టును బట్టి చదువుతుంటారు. కానీ ఈ సబ్జెక్టుని
ఆధారం చేసుకొని, అన్ని సబ్జెక్టులను ఆధారం చేసుకొని పరమ ప్రమాణమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీటన్నింటినీ కొట్టేసే హక్కు ఉన్నది, బాగా ఉన్నది అని చెప్పే హక్కు ఉన్నది. కాబట్టి ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో చెప్తే ఎంత విలువో అంతకు మించిన విలువ ఆ పరమ ప్రమాణభూతమైనటువంటి అపౌరుషేయమైన శబ్దరాశి వేదము. ఆ వేదమే ఇక్కడ శివుడే పరమశివుడు. శివుడు వేరు, వేదం వేరు అని అనుకోవద్దు. వేద శివ, శివో వేద. వేదమే శివుడు, శివుడే వేదము. అట్టి వేదమును అధ్యయనం చేసినటువంటి, చదివినటువంటి మహానుభావులంతా ఇక్కడ సదాశివ స్వరూపంగా వీళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు. ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. విద్యార్థులు వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్ 955223000009 ద్వారా కూడా ఫలితాలు చూడొచ్చని సూచించారు. ఫోన్లో 2 నిమిషాల్లో ఫలితాలు చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బెస్ట్ విషెస్ చెప్తూ ఇంటర్ ఫలితాలు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు మార్గం చూపుతాయని లోకేష్ పేర్కొన్నారు. అయితే ఈసారి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ లో హాయ్ అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. గతంలో ప్రభుత్వాలు పరీక్ష ఫలితాల విడుదల సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆన్లైన్, ఆఫ్లైన్ లోనూ ఫలితాల విడుదల చేసేవి. ఈసారి రొటీన్ కి భిన్నంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్ లో ఫలితాలు ఉంచుతామని ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ లో విద్యార్థులు ఇంటర్ ఫలితాలను చూసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ లో మనమిత్ర చాట్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, క్షణాల్లో ఫలితాలు కళ్ళ ముందు కనిపించేటట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని కొట్టి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు అని మంత్రి లోకేష్ చెప్పారు. అందరికీ మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ లోకేష్ బెస్ట్ విషెస్ చెప్పారు. ఉగాది పురస్కారాలను పురస్కరించుకొని ఇరు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేయడం అభినందనీయమని రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ తెలిపారు. నిస్వార్థంగా పనిచేస్తున్న జర్నలిస్టులను తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఇరు రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమ సంఘం పాటు పోస్టర్ ను రిటైర్డ్ హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. అనంతరం జర్నలిస్టులను నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. జర్నలిస్టులకు మెమంటో, ప్రశంసా పత్రం, 5,000 రూపాయల పారితోషికం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అందజేస్తుందని నూతలపాటి వెంకటరమణ చెప్పారు. సోమ నరసింహాచారిని సన్మానిస్తున్నారు. సీనియర్ వీడియో జర్నలిస్ట్ విభాగంలో ఉత్తమ తెలుగు జర్నలిస్ట్ అవార్డు అందుకున్న చింతలగట్టు హైదరాబాద్ నుండి తన అవార్డు అందుకుంటున్నారు. విషిత, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వారాల అల్లం శ్రీనివాస్, ఈటీవీ వికారాబాద్ అండి. ప్లీజ్ కాస్త సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. విషిత, అమృత, నేత్ర, మేమందరం గ్లోబల్ సాధనాల వికాశక్తి, శ్రీకాకుళం. ఏమిటి వీడియో జర్నలిస్టులకు అందరికీ కాస్త సహకరి. జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి సభా అధ్యక్షులు రంగనాయకులు గారు, గౌరవ అతిథి శిల్పా ప్రియాంక గారు, మరి ఈ సందర్భంగా ఈ పురస్కారాలకు అందుకోవడం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి
సోదర ఇతర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా క్షమించాలా, కొంచెం సేపు ఆలస్యమైంది. అనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది రావడానికి. సో అందుకని కొంచెం లేట్ అయింది, క్షమించాలి. నేను కూడా మరి నా తెలిసిన తర్వాత మొదటి ఉద్యోగం ఒక జర్నలిస్ట్గానే ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు అంతకుముందు నేను వార్తా పత్రికలకి కొన్ని వ్యాసాలు రాసినటువంటి సందర్భం ఉంది కొన్ని సమస్యల మీద. ఆ నేపథ్యంలో ఒక తెలుగు దినపత్రిక ప్రత్యేకించి ఈనాడులో సబ్ ఎడిటర్గా పనిచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళాను. ఆషామాషిగా అది నాకు ఇస్తారో లేదా అనేది కూడా నాకు ఒక డౌట్. ఎందుకంటే నాకు జర్నలిజంలో ఏ రకమైనటువంటి అనుభవం లేదు. అయినప్పటికీ కూడా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు అడిగారు, ఈ 100,000 సేవలు ఎవరన్నా రాశారా అని చెప్పి మరి ప్రూవ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు దానికి కన్విన్స్ అయ్యి, నువ్వు జర్నలిస్ట్ అంటే ఎడిటోరియల్ ఇది కాకుండా రిపోర్టింగ్కి సిద్ధమేనా అని అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, ఏదైనా చేస్తానంటే. రెండో రోజు నుంచి రిపోర్టింగ్కి ఒప్పుకున్నాను. విజయవాడ సిటీలోనే ఎక్కువ రిపోర్టింగ్ చేశాను. ఆ రకంగా కొన్నాళ్ళ పాటు నేను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిస్ట్ ఉద్యోగం అంటే ఇది దాదాపు 1981 ఆ ప్రాంతం. దాదాపు 8 సంవత్సరాలు, దాదాపు 40-40 సంవత్సరాలు దాటిపోయినటువంటి. అప్పటికి ఇప్పటికి కూడా చాలా మార్పులు వచ్చినాయి. అప్పుడు కొద్దిమంది మాత్రమే జర్నలిస్టులు ఉండేవాళ్ళు. ప్రత్యేకించి పత్రికల్లో పనిచేసేటటువంటి వాళ్ళే జర్నలిస్టులు. ఫ్రీలాన్స్ జర్నలిస్టు కానీ, లేకపోతే ఇండిపెండెంట్గా ఇవాళ ఛానల్స్ పెట్టుకొని పనిచేసేటటువంటి జర్నలిస్టులు కానీ, టీవీ జర్నలిస్టులు కానీ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి జర్నలిస్ట్ అనేవాళ్ళు కొద్దిమందే ఉండేవాళ్ళు. కాబట్టి ఒక విజయవాడ నగరంలో మొత్తంలో చూసుకుంటే ఒక 7-8 మంది 10 మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు. చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడికి పోయినా మర్యాద చేసేవాళ్ళు. చాలా గొప్పగా ఉండేది, అదొక గర్వంగా ఉండేది. ఆ రోజుల నుంచి టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది. మరి టీవీ ఛానల్స్ వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. టీవీల నుంచి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని, అదే కాకుండా ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా ఇవాళ రేపు మనం ఎన్నో రకాల విధానాల ద్వారా ప్రజలకి వార్తలు అందించేటటువంటి వార్తలే కాదు, వినోదం, విజ్ఞానం, ఆనందం, హాస్యం అన్నీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా ప్రవేశపెట్టిన P4 ద్వారా రాష్ట్రంలోని పేదల జీవితాల్లో మార్పు వస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్లో పటమట హైస్కూల్ రోడ్ రైతు బజార్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజా సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుని వాటికి పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. అనంతరం డివిజన్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన 3 పార్టీ కార్యకర్తలు 50,000 విలువ చేసే ప్లాట్ఫామ్ రిక్షా, 2 తోపుడు బండ్లను గొర్రెల ఆదిలక్ష్మి, దేవరకొండ శ్రీను, గొర్రెల అచ్చయ్యలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వీరికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన P4 ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. పేద కుటుంబాల ఆదాయ వనరులను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అనేక గ్రామాలు పర్యటిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న ఆగిరిపల్లి, నూజివేడ్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పర్యటించి అక్కడున్న చేనేత కార్మికులందరినీ, చేతి వృత్తితో ఉపాధి పొందుతున్న చాలా కుటుంబాలని పరామర్శించారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా చూడటం జరిగింది. వాళ్ళు పడే శ్రమని గ్రహించడం జరిగింది. ఆ విధంగా ఒక ఊళ్ళు మంగళగిరి వెళ్తే చేనేత కార్మికులు
ఇంకోసాటికి వెళ్తే చిన్న టీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు ఆ విధంగా కుటుంబాలని పరామర్శిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. అంతేకాదు నిన్న నూజివేడులో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని వేల కుటుంబాలకి వాళ్ళ పిల్లల చదువులకు కానివ్వండి లేదా కుటుంబాలు ఆదాయ వనరులు పెంచుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసేదానిలో ఒక కొత్త పథకం P4 అనే పథకాన్ని తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క పేదవాడిని ఒక ఎంటర్ప్రెన్యూర్గా చేయడానికి కానీ లేకపోతే ఆ పిల్లల చదువులకు కానీ ఆ కుటుంబం ఏ సహాయం చేస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతో ఆలోచన చేసి ఆ విధంగా P4 అనే కార్యక్రమం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం దాన్ని అమలుపరచడం కూడా జరుగుతోంది. మనం ఉగాది నుంచి చూస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా అనేకమైన కార్యక్రమాలు ఆయన అనౌన్స్ చేసి వాటి ఫలితాలు డ్వాక్రా గ్రూపులు మహిళలకి గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్ళని చైతన్యపరిచి ఆదాయ వనరు కల్పించుకుని వాళ్ళు లక్షాధికారులు చేయాలని చెప్పి ఆయన పెట్టిన సంకల్పం ఈరోజు చూస్తూ ఉన్నాం. కొన్ని లక్షల మంది మహిళలు ఈరోజు నా సౌకర్యాన్ని ఉపయోగించుకుని వాళ్ళ పిల్లల చదువులు అనేక రకాలుగా వాడుకుని చక్కగా బ్యాంకు రీపేమెంట్ చేసి అటు చంద్రబాబు గారి యొక్క ఉద్దేశాన్ని చంద్రబాబు గారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మహిళలు ఎంతో చక్కగా ఆ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే బంగారు కుటుంబాలు లేదా ఆదర్శవంతులని ఇద్దరికి అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఆదర్శవంతులిలో తెలుగుదేశం కార్యకర్తలైనటువంటి అచ్చిబాబుకి ఆదిలక్ష్మి గారికి సీను గారికి వాళ్ళ జీవనోపాధి నిమిత్తం 50,000 విలువ చేసే తోపుడు బండ్లు అందజేయడం ఎమ్మెల్యే గారు అందజేయడం జరిగింది. మేము నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఆయన నిజంగా దీనివల్ల చాలా కుటుంబాలు జీవనోపాధి పొందుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఎంతో కొంతమంది పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించమని విజేశ్వర స్వామి ఆలయ శంఖానాదం కళాకారులు పెద్దాపుడి వెంకట్రావు వెల్లడించారు. దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించుకున్నామని ఇందుకు దాతలు సహకరించాల్సిందని కోరారు. పౌర్ణమి సందర్భంగా డొక్కా సీతమ్మ స్ఫూర్తితో విజేశ్వర స్వామి ఆలయ శంఖానాదం కళాకారులు పెద్దపుడి వెంకట్రావు నేతృత్వంలో దుర్గగుడి కింద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాదచారులు అభాగ్యులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విజేశ్వర స్వామి ఆలయ శంఖానాదం కళాకారులు పెద్దపుడి వెంకట్రావు మాట్లాడుతూ పేదవారికి కడుపు నింపాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నేడు హనుమాన్ జయంతి పౌర్ణమి రావడం కూడా కలిసొచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించామన్నారు. ప్రతి పౌర్ణమికి 500 మందికి పైగా అన్నదానం చేస్తున్నామని వెల్లడించారు. అన్నదాన కార్యక్రమాలకి దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తే పేదవారి కడుపు నింపిన వారమవుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఓం నమ శివాయ. మన దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గరలో ప్రతి నెల ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాతల సహకారంతోనే అన్న సంతర్పణ జరుగుతుంది. ఈరోజు వసంత పౌర్ణమి, ఆంజనేయ స్వామి జయంతి. ఈ సందర్భంగా ఈరోజు 2 మంచి దినాలు అవ్వబట్టి ఈరోజు పౌర్ణమి పడబట్టి ఈరోజు ఇక్కడ అన్న సంతర్పణ వందలాది మందికి దాతల సపోర్టుతోని ప్రతి ఒక్కరి సహకారంతో ఈ అన్న సంతర్పణ జరుగుతుంది. విజయేశ్వర స్వామి డొక్కా సీతమ్మ గారి ఆశయాలతోని ఈ అన్న సంతర్పణ జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాతలు మాకు సపోర్ట్ చేసి ఈ అన్న సందర్భానికి ఇంకా మాకు ఎంకరేజ్ చేస్తే ఇంకా విజయవంతం చేయడానికి మేము ప్రతి ఒక్కరు కృషి చేయడానికి పనిచేస్తాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది దీనికోసం ఈ అన్న సందర్భం కోసం ఈ ఎండలో నా సేవ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కరించుతున్నాను. ఇంకా బాగా మేము చెయ్యాలి. ప్రతి ఒక్కరికి ఇది జనాల్లోకి అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం కన్నా మించింది ఏదీ లేదు. ఇంకా అంతకు మించి మంచినీళ్ళు అన్నం కన్నా మించింది ఏమీ లేదు ప్రతి ఒక్క మానవుడికి. నన్ను ఒక వాహనంలాగా పరమేశ్వరుడు మలిచాడు.
నాకు వీళ్ళందరూ సపోర్టుతోనే నేను చేయగలుగుతున్నాను. నాది నేనంటూ ఏమీ లేదు. ఈ అదృష్టాన్ని నాకు ఆ పరమేశ్వరుడు సమకూర్చినందుకు శిరస్సు ఉంచి ఆ పరమేశ్వరుడు దండం పెడుతున్నాను. ఇంకా ఈ అన్న సందర్భం ప్రతి నెల చేయాలనే నాలో ఒక బలమైన సంకల్పం ఉంది. దాతలు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ఇంకా మంచిగా చేసి ఇంకా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిల్చుందామనేసి అనుకుంటున్నాను. నా పేరు పెద్దపూడి వెంకట్రావు. దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలోన, విజయేశ్వర స్వామి దేవస్థానంలోన శంఖానాదం చేసుకుంటుంటాను, సేవ చేసుకుంటాను. నేనంటూ ఒక జాబు వాళ్ళని కాదు, అందరు ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేయబట్టే ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. విజయవాడ నున్నలో అక్రమాలు యథేచ్ఛంగా జరుగుతున్నాయి. జర్నలిస్టు సొసైటీ స్థలాన్ని కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించగా కలెక్టర్ లక్ష్మీషా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాలతో రెవెన్యూ విభాగం జేసీబీల సహాయంతో తహసీల్దార్ సుగుణ నేతృత్వంలో అక్రమాలకు తొలగిస్తున్నారు. విజయవాడ నగర పరిధిలోని నున్న ప్రాంతంలో ప్రభుత్వ ప్రైవేటు భూములపై అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న భూ కబ్జాదారులపై అధికారులు చొరవ చూపుతున్నారు. ఇటీవల విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ నేతృత్వంలో అక్రమాల తొలగింపు చర్యలు ప్రారంభమయ్యాయి. వర్కింగ్ జర్నలిస్టుల సొసైటీకి 2008లో నున్నలోని సర్వే నెంబర్ 751, 752లలో 3.52 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే బైపాస్ రోడ్డు నిర్మాణం నేపథ్యంలో 2019 మరో జీవో ద్వారా 2.15 ఎకరాలను మళ్లీ కేటాయించారు. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు మొదలవడంతో స్థానికులు కలెక్టర్ లక్ష్మీషా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ఫిర్యాదుతో సంప్రదించారు. వారి ఆదేశాలతో రెవెన్యూ విభాగం జేసీబీల సహాయంతో అక్రమాలను తొలగించడం ప్రారంభించింది. 3 జేసీబీలతో నిన్న సాగిన ఆపరేషన్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుగుణ మాట్లాడుతూ సర్వే చేయించగా జర్నలిస్టు సొసైటీ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేయబడ్డాయని వాటిని తొలగించామన్నారు. కొందరు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2007లో 150 మంది పాత్రికేయులతోటి ది విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి సంఘం ఏర్పడింది. 2008లో నాటి ప్రభుత్వం వీళ్ళకి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి 3 ఎకరాల 45 సెంట్లు భూమిని కేటాయిస్తూ ఒక జీవో జారీ చేసింది. అయితే నాడు వేగంగా మారిన పరిణామాల రీత్యా అది సొసైటీకి హ్యాండ్ ఓవర్ కాలేదు ల్యాండ్. ఆ తర్వాత పరిణామాల్లో బైపాస్ రోడ్డు రావడం, దానిలో సుమారుగా ఎకరం పైగా భూమిని పాత్రికేయ సంఘం నుంచి ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంది. దానికి స్వయంగా పాత్రికేయ సంఘం అంగీకారం తెలుపుతూ ప్రజా అవసరాలని ఖచ్చితంగా సహకరించాల్సిన బాధ్యత పాత్రికేయుల ముందు గుర్తించి ఆ మేరకు తీర్మానం కూడా చేసి ఇచ్చాం. 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం దీనికి మరలా ఒక జీవో జారీ చేసి పాత్రికేయులకి ఇల్లు కట్టివ్వాలని చెప్పి కూడా ఒక జీవో జారీ చేసింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత మరలా ఈ రోజున మారినటువంటి పరిస్థితుల్లో తిరిగి మరలా స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు గారిని దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ 17 సంవత్సరాలు అయింది, 10 మంది జర్నలిస్టులు దాకా చనిపోయారు, ఒక సుమారు 10-15 మంది దాకా రిటైర్ అయ్యారు, ఇప్పటికన్నా మీరు స్పందించి పూనుకోకపోతే మాకు ఎప్పటికీ ఇల్లు దొరికే పరిస్థితి లేదని చెప్పి మేము ఆయన్ని వేడుకున్నాం. జనరల్ బాడీకి ఆయన స్వయంగా వచ్చి ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించారు. సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో ఐఎన్డిపిఆర్ మంత్రి, హౌసింగ్ మంత్రి కూడా అయినటువంటి పాదసారథి గారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి విషయాన్ని పరిగణలో తీసుకున్నాం, ఇది మేమే హౌసింగ్ వైపు నుంచి టేకప్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ని, మేము ఇక్కడ జర్నలిస్టులకి ఒక మోడల్ కాలనీలాగా, రాష్ట్రం మొత్తానికి ఒక మోడల్ కాలనీలాగా కడతామని చెప్పాం. ఇక్కడ మేము ఒకటే అభ్యర్థిస్తున్నాం, సార్ మొత్తం మీద 150 మంది జర్నలిస్టులకి కేటాయించింది 2 ఎకరాల 15 సెంట్లు మాత్రమే, అది కూడా 3 బిట్లుగా వచ్చినటువంటిది. అయినా పర్లేదు, అపార్ట్మెంట్లో వర్టికల్గానే ఎక్కువ భూమి వినియోగంలోకి తీసుకోకుండా తక్కువ ఉన్న భూమిలోనే అందరి ఇళ్ల కళలను సాకారం చేయడానికి మేము పూర్తి సహకారం అందిస్తున్నాం. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణ ప్రక్రియను కూడా వీలైనంత వేగంగా ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ మొత్తం ప్రక్రియలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు, అలాగే స్థానిక ఎంఆర్ఓ సుగుణ్ గారు చాలా తోడ్పాటును అందించారు. వారికి మా సంఘం తరఫున, పాత్రికేయులందరి తరఫున మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మేము యూఎల్సీ ల్యాండ్ ఉంది నున్న విలేజ్లో, మనకి 771 సర్వే నెంబర్కి సంబంధించి 71, 72 సర్వే నెంబర్లో యూఎల్సీ ల్యాండ్స్ అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ ఉన్నాయి. వాటిని రిప్రజెంట్ చేసినందువల్ల వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి 2008వ సంవత్సరంలో 480 జీవో ద్వారా 3 ఎకరాల 45 సెంట్లు కేటాయించడం జరిగింది. తర్వాత ఇక్కడ వెస్ట్ బైపాస్ రోడ్డు రావడంతో ఆ ల్యాండ్ని ఎక్స్క్లూడ్ చేసి
ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ని తీసిన తర్వాత మిగిలిన ల్యాండ్ 2 ఎకరాల 15 సెంట్లని లాస్ట్ గవర్నమెంట్లో 2019 మార్చ్లో 2 ఎకరాల 15 సెంట్లు కేటాయించడం జరిగింది. దానిలో కొన్ని ఆక్రమణలు గుర్తించడం జరిగింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఈ ఆక్రమణలన్నీ తొలగించమని రిప్రజెంట్ చేశారు. దాని ప్రకారంగా ఈరోజు ఈ ఆక్రమణలు తొలగించడం జరుగుతుందండి. మిగిలిన ఆక్రమణలు కోర్టులో ఏవైతే ఉన్నాయో అవి కోర్టు నుండి తుది ఉత్తర్వులు వెలువడిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలోని 64వ డివిజన్ మణికంఠ నగర్లో రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం. సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమా. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే 2 అంచెల విధానం అమలే ఏకైక మార్గమన్న పలువురు వక్తలు. P4తో పేదల జీవితాల్లో మార్పు. 11వ డివిజన్లో 50,000 విలువ చేసే ప్లాట్ఫామ్ రిక్షా తోపుడు బండ్లు ఉచితంగా అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.